హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు షాన్వీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇదిగోండి, ఈ సైజు కొత్తిమీర కట్టలని నేను 4 తీసుకుని చిన్న ముక్కలుగా తరిగి కడుక్కున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 6 పచ్చిమిరపకాయ చీలికలను వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర ముక్కలను వేసుకుంటున్నాను. కొత్తిమీరని ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాలు స్టవ్ మీద అలా వదిలేయండి. కొత్తిమీర వేగాక 5 మీడియం సైజు టమాటా ముక్కలు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ రాళ్ళుప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. నేను ఇక్కడ రాళ్ళుప్పుని తీసుకుంటున్నాను. రాళ్ళుప్పు పచ్చడిలోకి కానీ చారులోకి కానీ చాలా టేస్ట్ని ఇస్తుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒక చిన్న నిమ్మపండు సైజు చింతపండు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇదిగోండి ఇలా అవుతుంది. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. పచ్చడి తాలింపు కోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని వేగాక ఈ తాలింపుని ముందుగా మిక్స్ చేసుకున్న పచ్చడిలోకి కలుపుకోవాలి. అంతే, రుచికరమైన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ కొత్తిమీర పచ్చడి అన్నంలోకి కానీ టిఫిన్లోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ షాన్వీస్ కిచెన్.